హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు బొబ్బర దోశలు వేసి చూపిస్తానండి. ఇవి బొబ్బర పప్పు. దీన్ని ఏంటంటే మనం మినిమం 8 to 6 అవర్స్ సోక్ చేసుకోవాలండి. నానబెట్టిన తర్వాత వాష్ చేసుకొని ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని జార్లో వేసేసుకొని మిక్సీ చేసుకోవాలండి. ఏమీ లేదండి, దీంట్లో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవండి. ఎక్సెస్ ఇలా ప్లెయిన్గా వేసుకుంటేనే బాగుంటుంది. దీనిపైన పప్పుల పొడి చల్లుకొని వేసుకోవాలి. అది నేను మీకు చూపిస్తాను. హెల్త్కి మంచిది. ఎంతవరకు వీలైతే అంతవరకు రైస్ అవాయిడ్ చేయండి. చూడండి, ఇలా మనం మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా మనం గ్రైండ్ చేసుకోవాలండి పిండిని. దీనిలో నేను ఏమీ ఎక్స్ట్రా వేయలేదండి, ఓన్లీ బొబ్బర పప్పు. మీ దగ్గర బొబ్బర్లు ఉన్నా కూడా చేసుకుంటే ఇంకా మంచిది. దీనిలో 1 స్పూన్ జీరా వేసుకుందాం. మనం హెల్త్కి మంచిది, డైజెషన్ బాగుంటుంది. ఎందుకు నేను రైస్ అవాయిడ్ చేయమన్నానంటే అండి, రైస్ ఇప్పుడు చాలామంది వాడట్లేదు. రైస్ వాడటం వల్ల ఏంటంటే తొందరగా డైజెస్ట్ అయిపోయి వాళ్ళకి కార్బ్స్ ఎక్కువ ఉంటాయి రైస్లో. కాబట్టి మనం వీలైనంత అవాయిడ్ చేస్తే మంచిది. వెయిట్ లాస్కి కానీ, హెల్త్కి కానీ, షుగర్ పేషెంట్స్కి కానీ ఎవరికైనా కూడా ఇలా మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు దోశ వేసుకుందాం. జీరా వేసుకున్నాం కదండి, 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాం. వేసి మిక్స్ చేసుకుందాం. ఒకసారి నీళ్ళు చిలిపించుకొని ఇప్పుడు దోశ వేసుకున్నాం. చూడండి, ఇలా కాలిన తర్వాత ఈ స్టేజ్కి వచ్చిందా మనం పప్పుల పొడి చల్లుకోవాలండి. నేను 1 సైడే ఇది కాలుస్తాను, 2 సైడ్స్ అవసరం లేదు. కాబట్టి మీరు ఇలా పప్పుల పొడి చల్లుకొని ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దోశ వేగిపోయింది. ఇప్పుడు దోశని ఇలా టర్న్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూస్తారా, వేడి వేడి క్రిస్పీ దోశ రెడీ అండి. మీరు కూడా సేమ్ ఇలానే ట్రై చేయండి. నేను ఇప్పుడు దీన్ని మీకు అల్లం చట్నీతో సర్వ్ చేస్తాను. చూడండి ఇప్పుడు మనం ఇది మామిడి అల్లం ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ పట్టుకొని ఉంచుకుంది, బ్రేక్ఫాస్ట్లోకి అవసరం అవుతుందని. ఈ అల్లం చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా చూడండి, చాలా క్రిస్పీగా ఉంది దోశ. సో మీరు కూడా సేమ్ ఇలానే చేసుకోండి. దీంట్లో నేను ఏమీ ఎక్స్ట్రా యూస్ చేయలేదండి, ఓన్లీ బొబ్బర పప్పు, జీరా యూస్ చేశాను. చట్నీ యాజ్ యూజువల్గా మనం ఏ దోశైనా చట్నీతో తినాల్సిందే కదా. నెక్స్ట్ పప్పుల పొడి అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది అన్ని పప్పులు కలిపి పల్లీలు, ఇంకోటి పుట్నాల పప్పు, జీరా, మెంతులు కొంచెము, ధనియాలు ఇవన్నీ వేయించుకొని పొడి చేసుకోవాలి. అది నేను మీకు తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. హెల్దీ బ్రేక్ఫాస్ట్. నైట్ డిన్నర్ కూడా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు దీన్ని, నో ప్రాబ్లం. ఏంటంటే చాలా మంచిదని, అంటే అన్ని రకాల పీపుల్స్ తీసుకోవచ్చు అన్నట్టు. షుగర్ పేషెంట్స్ కానీ, ఇంకా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కూడా దీన్ని తీసుకోవచ్చు. హెల్త్కి మంచిది, చాలా మంచిది. ఎందుకంటే మనం రైస్ యాడ్ చేయలేదు కాబట్టి. ఎక్కువ రైస్ తింటే ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్స్ పెరిగిపోయి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. 99% అందరూ వీలైనంత వరకు అవాయిడ్ చేసి ముడి పదార్థాలు తినడానికి ట్రై చేయండి. ఇవి కూడా మీకు కావాల్సి అంటే ఇంకా బొబ్బర్లే ఉంటే కనుక అవి కూడా సోక్ చేసుకుంటే ఇంకా చాలా మంచిదండి హెల్త్కి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.